अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। खबर है नारसिंगी गंधनगुड़ा में, जहां पर एक गोलियों का हादसा पेश आया। गोली घर के अंदर खातून की टांग में लग गई, जिसके नतीजे में खातून शदीद तौर पर जख्मी हो गए। इतला के साथ ही नारसिंगी पुलिस मौके पर पहुंच गई और जख्मी खातून को इलाज के लिए हॉस्पिटल मुंतकिल कर दिया। ये वाक़या उस वक्त पेश आया जब जवान फौज की फायरिंग रेंज में फायरिंग कर रहे थे। बताया जा रहा है कि ये रवा महीने का दूसरा वाक़या है। आइए जानते हैं इस खुसूस में मजीद तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मजीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना। లోపల కంపౌండ్ లో అక్కడ నుంచి మన గేట్ నుంచి సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్ వచ్చేసి ఇట్లా కాలు పెంచి వెళ్ళింది. అది అక్కడ ఏముంది అని చెప్పేసి అక్కడ వెతకంగానే అక్కడ దొరికింది, అది బ్లడ్ దొరికింది. సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అంతే. ఇప్పుడు ఎక్కడ ఏమి కాలేదు, ఫస్ట్ టైం నాకే అర్థమైంది. కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఉదయం నుంచి. పద్మ. మీరేం చేస్తారమ్మా? అంటే మీకు కాలుకు తగిలినట్టు గుర్తుంది? అది కాలు తగిలింది కానీ అది ఎక్కడ నాకు తెలియట్లేదు అసలు. తర్వాత కాలు చూసుకుంటే వైట్ మొత్తం కండ మొత్తం కనిపిస్తుంది. అదేందని చెప్పేసి ఇక్కడ అర్థం కావట్లేదు. అంటే బుల్లెట్ మీ కాళ్ళలో కింద పడిపోయింది, అంటే కింద పడిపోయింది, దొరికింది. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారమ్మా? సార్ వాళ్ళు వచ్చారు, పిఎస్ నుంచి మార్నింగ్ వచ్చారు, 11:30కి వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం. మీరు ఏమనుకుంటారమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందని? అది ఇక్కడి నుంచి వచ్చింది కానీ నాకు అది ఏది అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్ లో నాకు చెప్తున్నాను, అర్థం కావట్లేదు. చక్కెర వస్తుంది, అది ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. మీరు పోలీసులు అడిగారు కదా, పోలీసులు ఏం చెప్పారు? ఏం చెప్పాలి, సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. మీకు ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారమ్మా? ఇక్కడ గోల్కొండ. ఏం ప్రాబ్లం, టాబ్లెట్లు ఇచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. ఆర్మీ వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు ఇక్కడ ఎవరు, ఫస్ట్ పిఎస్సీ సార్ వాళ్ళే వచ్చారు. మీరు జరిగిన వెంటనే ఎట్లా పోలీసులు మీరే కాల్ చేశారా? పోలీసులు చేయలేదు, మా బాబాయ్ చేసినాక 100 డయల్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చింది. తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ ట్రీట్మెంట్ కొంచెం పట్టి కట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాము అంతే. ఏం చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు. అది అదృష్టంగా బతికిపోయినాం అంటారు అంతవరకు. టైం బాగుంది ఈరోజు.